షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూలై మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మిథునంలో సంచారం చేస్తూ 16వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. మేషంలో సంచరిస్తున్న కుజుడు 12వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు 19వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు 6వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి ఈ మాసం అంతా అక్కడే సంచరించి 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక రాశి వారికి జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ధన ఆదాయం ఈ మాసంలో చేతికి అందుతుంది. ఇళ్ళు, స్థలాలు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అధికమైన ధన వ్యయం చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు విద్యలో చక్కని తెలివితేటలను కనబరుస్తారు. మంచి ఫలితాలను సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు కోరుకున్న ప్రదేశంలో సీట్ లభిస్తుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కార్యాలయాల్లో పై అధికారుల గుర్తింపు లభిస్తుంది. తద్వారా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుండో రావు అనుకుని వదిలేసిన బాకీలు ఈ మాసంలో వసూలయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ వంటి కార్యక్రమాలను చేపడతారు. భాగస్వామి వ్యాపారస్తులకు మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ వారం తర్వాత భాగస్వాముల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మొదటి వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలను చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ మాసం శుభవార్తలను వింటారు. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధికమైన ధన వ్యయం చేస్తారు. ఈ వ్యయాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర వజ్రకవచాన్ని చదవడం లేదా వినడం వల్ల అంతా మంచి జరుగుతుంది.